స్పూన్ పసుపును యాడ్ చేసి ఈ వాటర్లో బాగా ఇలా కలిపామనుకోండి, బాగా పసుపు అనేది అందులో డైల్యూట్ అయిపోతుంది. ఇలా కూడా మన మొక్కలకైతే ఇవ్వచ్చు. ఈ చిన్న గ్లాస్లో ఉన్న వాటర్ని నేను 4 మొక్కలకి ఇస్తున్నాను. అంటే అది పీల్చే విధంగా ఇస్తున్నాను చూడండి. నేను ఇలా పోస్తుంటే మొక్క అది ఈజీగా పీల్చేస్తుంది. అంటే మనం సాయిల్ అనేది చాలా లూజ్గా ఉంటే ఇలా మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తే ఇలా పీల్చేస్తుంది అనమాట. ఈ విధంగా నేను 4 మొక్కలకి ఇందులో ఈ గ్లాసులో ఉన్న వాటర్ మొత్తం ఈ 4 ప్లాంట్స్కి ఇస్తున్నా. ఈ విధంగా ప్లాంట్ చేసుకొని మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ మనము పసుపు అనేది నెలకు ఒకసారి ఇస్తూ ఉంటే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఇలా ఆకులు కొద్దిగా ఎండిపోయినట్లుగా చివర కొద్దిగా కలర్ చేంజ్ అయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి కదా, దానికి కారణం ఏమంటే ఈ సల్ఫేట్ డెఫిషియన్సీ వలన అలా అవుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి పరిస్థితిలో మనము ఈ ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేయడం వలన మళ్ళీ మనము రికవరీ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ అనేది